Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 2.2 ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్? ఎ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎంప్టీ సెట్ ఆర్ ఎ నల్ సెట్ ఆర్ ఎ వాయిడ్ సెట్. ఏ సెట్లో అయితే ఏ ఎలిమెంట్ కూడా ఉండదో, అంటే సింగిల్ ఎలిమెంట్ కూడా ఉండదో దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. డస్ నాట్ కంటైన్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు ఎంప్టీ సెట్ని మనం అయితే ఈ ఇలా రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే జస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ వితౌట్ ఎనీ ఎలిమెంట్ ఇలా అయినా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ ఈజ్ ఎ సెట్ విత్ అన్ ఎలిమెంట్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 1. మనకి న్యాచురల్ నెంబర్స్ ఏవి? ఎన్ 1 2 3 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎలిమెంట్ లెస్ దాన్ 0 ఉందా? లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ సెట్ ఏంటి? ఇట్ ఈస్ నల్ సెట్. దాన్ని ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంప్టీ సెట్. నా ఒక చిన్న నోట్ చూద్దాము. ఇక్కడ నల్ సెట్ అండ్ ఈ సెట్ ఆర్ టూ డిఫరెంట్ సెట్స్. ఎందుకంటే నల్ సెట్లో ఒక ఎలిమెంట్ కూడా ఉండదు, బట్ వేరస్ ఇందులో 0 అనే ఒక ఎలిమెంట్ ఉంది. Null set has no elements, while this set is a set containing an element 0. Hope this is clear to you. Next, universal set. Name itself tells us ఆ సెట్లో అన్ని ఆబ్జెక్ట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. It is a set which contains all objects or elements and of which all other sets are subsets. సబ్సెట్స్ ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్లో ఉన్న పీపుల్ని ఒక కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకుందాం. అంటే ఆ కేటగిరీ ఏదైనా అవ్వచ్చు, క్యాస్ట్ బేసిస్ అవ్వచ్చు, లేకపోతే ఇన్కమ్ బేసిస్ అవ్వచ్చు, లేకపోతే ఏం వర్క్ చేస్తారనే దాన్ని బట్టి అవ్వచ్చు. సో మనం ఆ బేసిస్లో డివైడ్ చేసుకుంటే people of Telangana will come under universal set. That is what I have written here. If we want to study the various groups of people of our state, maybe according to income or work or caste, universal set is the set of all people in Telangana. Now, next, universal set is denoted by mu and sometimes by u. డినోషన్ దేంతో డినోట్ చేస్తాం? ఈ రెండితో. నౌ యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్స్ టు షో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్లో రెక్టాంగిల్తోనే యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తాం. వెన్ డయాగ్రామ్ ఏంటనేది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 4 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇందులో సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏ అనే సెట్ తీసుకుందాము. ఏవేవి వస్తాయి? 2 4 6 8 అండ్ సో ఆన్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఇప్పుడు ఏ సెట్కి న్యాచురల్ నెంబర్స్ అనేది యూనివర్సల్ సెట్. n ఈజ్ ది యూనివర్సల్ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సెట్ ఏ. నెక్స్ట్, సబ్సెట్. ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అని ఎప్పుడు అంటామంటే, ఆ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెకండ్ సెట్లో ఉంటే అప్పుడు ఫస్ట్ సెట్ విల్ బి సబ్సెట్ ఆఫ్ ది సెకండ్ వన్. లైక్ a set A is the subset of another set B if all the elements of set A are elements of the set B. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము? A B ఇలా ఈ సింబల్తోని డినోట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. B అని ఒక సెట్ తీసుకుందాము, 1 2 3. ఇప్పుడు దీనికి ఏ సబ్సెట్స్ ఉంటాయి? 1. సో ఇప్పుడు ఈ సెట్ దీనికి సబ్సెటా? ఎస్. ఇప్పుడు ఇది ఒక్కటే సపరేట్ సెట్గా తీసుకుంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ 2 పాసిబుల్ సబ్సెట్స్ అన్నీ రాస్తాను నేను. 3 నెక్స్ట్ 1 2 2 3 3 1 అండ్ ఇంకో సెట్ 1 2 3. సో ఇవన్నీ పాసిబుల్ సబ్సెట్స్. ఐ హోప్ సబ్సెట్ ఈస్ క్లియర్ టు యూ నౌ. ఇప్పుడు ఇక్కడ మనం 2 సబ్సెట్స్, ఈ 2 సబ్సెట్స్ తీసుకుంటే ఈ 1 2 అనేది కూడా బి సబ్సెట్, 1 2 3 అనేది కూడా బి సబ్సెట్.
బట్ ఇక్కడ ఇదేంటి, ఈ 1 2 3 అండ్ ఈ బి సబ్సెట్ రెండు ఈక్వల్ ఉన్నాయి. సో మనం దీన్ని ఇలా డినోట్ చేసుకుంటాం. సో ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, all the elements of set A are present in B, then E is said to be subset of B, denoted by this. I have a small question for you. Null set is a subset of B. Null set B కి సబ్సెట్ అయినా, అవునా కాదా? ఇప్పుడు నల్ సెట్ బీకి సబ్సెట్ ఎప్పుడు అవ్వదు? నల్ సెట్లో ఒక్క ఎక్స్ట్రా ఎలిమెంట్ అయినా ఉంటే, ఒక్క ఎక్స్ట్రా ఎలిమెంట్ బీలో లేనిది ఉంటే అప్పుడు దాన్ని సబ్సెట్ అనరు. బట్ ఆల్రెడీ నల్ సెట్లో అలాంటి ఏ ఎలిమెంట్ కూడా లేదు. సో నల్ సెట్ ఈజ్ ది సబ్సెట్ ఆఫ్ బి. Null set should have an element which is not element of B. For being empty set has no such element, thus null set is subset of B. Therefore null set is a subset of every set. I hope this is clear to you. Now inko question, ఇది కరెక్టేనా? B is the subset of B. సో ఇప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న బీలో ఉన్న ఎలిమెంట్స్, ఆర్హెచ్ఎస్లో ఉన్న బీలో ఉన్న ఎలిమెంట్స్ రెండు సేమే. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ సెట్ బి ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్హెచ్ఎస్ బి. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో null set is the subset of every set and every set is the subset of itself. Now let us consider the set of real numbers R. It has many subsets. Real numbers lo chala subsets untai. The set of natural numbers n is equals to 1 2 3 4 so on. Set of whole numbers 0 1 2 3 4. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే n is the subset of W. n లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ W లో ఉన్నాయి కదా. Now next, the set of integers z is equals to all negative numbers 0 1 2 3, all positive integers, all positive numbers. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకోటి ఏమొస్తుంది, W is subset of Z. Next, the set of rational numbers Q is equals to X is element such that X is equals to P by Q, where P and Q are integers and Q is not equals to 0. Q 0 అయిందనుకో, this will have an infinite value which is not valid. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రేషనల్ నెంబర్స్లో ఈ ఇంటీజర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో Z ఈజ్ సబ్సెట్ ఆఫ్ Q. నౌ నెక్స్ట్, సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ నాట్ రేషనల్. ఆల్ రియల్ numbers which are not rational. For example, these √2, √5, √pi, etc. Now మనం దీన్ని రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే Q dash is such that X is an element, X belongs to rational numbers and X belong to real numbers and X doesn't belongs to rational numbers. ఇదంతా డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే n అనేది హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ కవర్ అవుతాయి, ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ కూడా కవర్ అవుతాయి, రేషనల్ నెంబర్స్లో ఆల్ ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. నౌ ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి? రియల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్. సో దిస్ విల్ బి ది డయాగ్రామ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం డయాగ్రామాటికల్గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ రాశాను. Natural numbers will be subset of whole numbers is subset of integers, and integers is subset of rational numbers. So we can write it like this, and irrational numbers is subset of real numbers. That's it. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. Consider the set of vowels V is equals to A, E, I, O, U. The set of all letters in English alphabet A, B, C, D up to Z. సో ఇప్పుడు ఇక్కడ వొవెల్స్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సబ్సెట్. సో వి ఈజ్ ది సబ్సెట్ ఆఫ్ ఏ. సో వాట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్, వెన్ డయాగ్రామ్స్. ఇందాక ప్రీవియస్లీ యూజ్ చేసిన వర్డ్ ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ రిప్రజెంటింగ్ రిలేషన్షిప్ బిట్వీన్
sets, ఒక way of representing the relationship between sets. These diagrams consist of rectangles and closed curves, usually circles. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్తో సెట్ ఎలా రిప్రజెంట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సిడర్ mu is equals to 1, 2, 3, 4 up to 10 is the universal set for which A is the subset. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, యూనివర్సల్ సెట్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము, రెక్టాంగిల్తో. ఫస్ట్ లెట్స్ టేక్ దిస్ రెక్టాంగిల్ mu. ఇందులో మనకి ఇచ్చిన సెట్ ఏది, ఏ. ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 4, 6, 8 అండ్ 10. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, 1, 2, 3, 5, 7 అండ్ 9. సో మనం ఒక సెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం వెన్ డయాగ్రామ్తో. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్కి. mu is equals to 1, 2, 3 and so on up to 10. A is equals to 2, 4, 6, 8 and 10. B is equals to 4 and 6. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 4 and 6 are present in A also. సో ఫస్ట్ యూనివర్సల్ సెట్ రిప్రజెంట్ చేసుకుంటే mu అన్న Bలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4, 6. ఏలో 2, 8 అండ్ 10. మిగిలిన ఎలిమెంట్స్ అన్ని యూనివర్సల్ సెట్, 1, 3, 5, 6, 7 and 9. So this is the representation for this. Now next, A is equals to A, B, C, D. B is equals to C, D, E, F. ఇక్కడ మనకు యూనివర్సల్ సెట్ ఏమి ఇవ్వలేదు, బట్ జనరల్లీ వెన్ డయాగ్రామ్స్ అంటే రెక్టాంగిల్ యూజ్ చేస్తాము. mu. ఇప్పుడు ఏ అండ్ బిలో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంది, డి. డి ఈజ్ ది కామన్ ఎలిమెంట్. ఇక్కడ డి ఈజ్ ది కామన్ ఎలిమెంట్. ఏ అండ్ బి, ఐమ్ సారీ ఐ డెంట్ రైట్ దిస్ హియర్, ఏ అండ్ బి. ఏ, బి, సి. ఓకే, సి అండ్ డి రెండు కూడా కామన్ ఎలిమెంట్సే కదా. సో సి, ఈ అండ్ ఎఫ్. టాపిక్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో మనకి అర్థమెటిక్స్లో ఎలాగైతే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయో, డివిజన్ ఆఫ్ నెంబర్స్, అలాగే సెట్స్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అవేవి, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అవేంటో క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, యూనియన్ ఆఫ్ సెట్స్. The union of set A and B is the set which contains elements of A and B. యూనియన్ అంటే రెండు సెట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, రెండు సెట్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా యూనియన్ని మనము యూతో రిప్రజెంట్ చేస్తాము. ది సింబల్ యూ ఈజ్ యూజ్ టు డినోట్ ది యూనియన్. నా symbolically we write A union B and it is usually read as A union B or A cup B. ఇప్పుడు మనం ఈ యూనియన్ని రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే A union B is equals to X it says that X belongs to A or X belongs to B. అంటే ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏది అండ్ బిది, రెండిది ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే యూనివర్సల్ సెట్ mu A and B. సో ఇప్పుడు ఈ రెడ్లో మార్క్ చేసిందంతా కూడా union of both of these sets. I hope this is clear to you. Now, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Let us consider mu is the set of students in class. అంటే యూనివర్సల్ సెట్ ఏది, క్లాస్లో స్టూడెంట్స్ది అందరి పేర్లు. Now, A is the set of student absent on Tuesday and B is the set of students absent on Wednesday. ఇప్పుడు మనం A and Bని ఇలా అనుకుందాం. A is రోజా, రాము, రవి అండ్ B is రాము, ప్రీతి అండ్ హనీఫ్. ఇప్పుడు మనకి
ఒక సెట్ కావాలి. అదేంటి? సెట్ ఆఫ్ స్టూడెంట్స్ యాబ్సెంట్ ఆన్ ట్యూస్డే ఆర్ వెనస్డే. అంటే 2 డేస్లో కూడా యాబ్సెంట్ అయిన వాళ్ళెవరెవరు? రోజా, రాము, రవి, ప్రీతి అండ్ హనీఫ్. రాము ఈజ్ ఆల్రెడీ యాబ్సెంట్ ఆన్ బోత్ ట్యూస్డే అండ్ వెనస్డే. సో ఒక్కసారి మెన్షన్ చేస్తే చాలది. మనకు కావాల్సింది ఏంటి? 2 డేస్లో కూడా యాబ్సెంట్ అయిన వాళ్ళది కావాలి. సో ఇప్పుడు ఈ సెట్ని మనం యూనియన్ అని అంటాం. The set of students absent on either Tuesday or Wednesday is C is equals to Roja, Ramu, Ravi, Preeti and Hanif. ఇక్కడ C is the union of sets A and B. చూద్దాము. A is equals to 2, 5, 6, 8 and B is equals to 5, 7, 9, 1. Find A union B. First, A union B కి మనకి ఫార్ములా ఏంటి? X is such that X belongs to A or X belongs to B. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? A union B. A union B. 2, 5, 6, 8 union 5, 7, 9 and 1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? 2, 5, 6, 8, 5 ఆల్రెడీ ఉంది, 7, 9, 1. దిస్ ఈస్ ది ఆన్సర్. దీన్ని ఇలాగే వదిలేసేయచ్చు. ఐమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 1, 2, 5, 6, 7, 8 and 9. Next example. If A is equals to A, E, I, O, U, B is equals to A, I, U, show that A union B is equals to A. ఇక్కడ మనం ఫస్ట్ LHS కన్సిడర్ చేసుకుందాము. A union B. A, E, I, O, U, union A, I, U. This is A, E, I, O, U. Now this is equals to A. Therefore, A union B is equals to A. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? B is the subset of A కదా. So, union of A set A with its subset B is equals to itself. That can be written as the union of set A and its subset B is the set A itself. I hope this is clear to you. If B is subset of A, then A union B is equals to A only. Next example. If A is equals to 1, 2, 3, 4, B is equals to 2, 4, 6, 8, find A union B. A union B. 1, 2, 3, 4, union 2, 4, 6, 8. ఇప్పుడు నేను డైరెక్ట్గా రాయకుండా వేరేలా రాస్తాను. 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి కదా. సో 2, 4, 6, 8. బట్ మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిన రూల్ ఏంటి? సెట్లో ఎలిమెంట్స్ రిపీట్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఇక్కడ 2 రిపీట్ అయింది, 4 రిపీట్ అయింది. సో అది ఓన్లీ వన్సే రాయాలి. సో 1, 2, 3, 4, 6, 8 is the answer. Intersection of sets. The intersections of set A and B is the set of all elements which are common. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, కామన్ ఇన్ బోత్ A and B, that is those elements which belongs to A and also to B. అక్కడ both A and B కదా, బట్ ఇక్కడ ఏంటి? కామన్ ఇన్ A and B. సింబాలికల్లీ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? A ఇన్వర్స్, ఇక్కడ కప్ B కదా, ఇక్కడేమో ఇన్వర్స్ కప్ B, రెడ్ యాజ్ A ఇంటర్సెక్షన్ B. నా దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే A intersection B is equals to X is an element such that X belongs to A and B and X belongs to B. Whereas Venn diagram గా రిప్రజెంట్ చేసుకుంటే యూనివర్సల్ సెట్ మ్యూ A and B. ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఈ షేడెడ్ పార్ట్, కామన్ ఇన్ బోత్ A and B.
ఎగ్జాంపుల్ సేమ్ మనం ఇక్కడ యూనియన్లో తీసుకున్న ఎగ్జాంపులే చూసుకుంటే ఇక్కడ మనకి ట్యూస్డే రోజు యాబ్సెంట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు, వెనస్డే రోజు యాబ్సెంట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు. సో ఇప్పుడు మనకు ట్యూస్డే అండ్ వెనస్డే 2 days కూడా యాబ్సెంట్ అయిన స్టూడెంట్ లిస్ట్ అడిగితే అది ఎవరెవరు? ఓన్లీ రాము. సో ఇప్పుడు అండ్ యాబ్సెంట్ ఆన్ ట్యూస్డే అండ్ వెనస్డే ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ బోత్. అది ఇక్కడ రాశాను నేను క్లియర్గా. స్టూడెంట్స్ హూ వేర్ యాబ్సెంట్ ఆన్ బోత్ ట్యూస్డే and Wednesday is equals to C is equals to Ramu. C is intersection of set A and B. Examples చూద్దాము. Find A intersection B when A is equals to 5, 6, 7, 8 and B is equals to 7, 8, 9 and 10. Now A intersection B. Formula ఏంటి? A intersection B is equals to X is such that X belongs to A and X belongs to B. Now 5, 6, 7, 8 intersection 7, 8, 9 and 10. ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏవి? 5, 6 కాదు, ఓన్లీ 7 and 8. This is the answer. Next example, if A is equals to 1, 2, 3 and B is equals to 3, 4, 5, then illustrate A intersection B in Venn diagram. ఇక్కడ మనకు Venn diagramలు అడిగారు. So take the rectangle, universal set mu, and ఇప్పుడు ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏవి? 3. Set A 1 and 2. Set B 4 and 5. Common element ఏది? 3. This part is intersection. I'm just highlighting it. Next, disjoint sets. 2 setsని మనం ఎప్పుడు disjoint అంటామంటే ఏ ఎలిమెంట్ కూడా కామన్గా లేకపోతే. 2 sets are said to be disjoint if they have no elements in common. లేదా in other words we can say that intersection is null or empty set. అంటే ఇంటర్సెక్షన్లో ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి ఇంటర్సెక్షన్ అనేది ఉండదు. ఇంటర్సెక్షన్ విల్ బి నల్ ఆర్ ఎంప్టీ సెట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. A is equals to 1, 3, 5, 7, B is equals to 2, 4, 6, 8. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసి చూద్దాము. మ్యూ A is 1, 3, 5 and 7. This is A. And B is ఏదైనా కామన్ ఎలిమెంట్ ఉందా? లేదు. సో దెర్ విల్ బి నో ఇంటర్సెక్షన్. 2, 4, 6 and 8. B. Next, difference of sets. The difference of set A and B is the set of elements which belongs to A but not to B. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుంటే A minus B అంటే ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ A బట్ నాట్ B, ఈ షేడెడ్ పార్ట్. ఇప్పుడు దీన్ని డినోటింగ్ ఎలా చేస్తాము? A minus B ఇలా. అది ఇప్పుడు మనం ఇది రోస్టర్ ఫామ్లో రాయాలంటే A minus B is equals to X is such that X belongs to A and X does not belongs to B. Example చూద్దాము. A is equals to 1, 2, 3, 4, 5 and B is equals to 4, 5, 6, 7. Find A minus B. A minus B is equals to 1, 2, 3, 4, 5 minus 4, 5, 6 and 7. ఇప్పుడు ఏంటి? A minus B అంటే elements of A that belongs to A but not to B. సో అలా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 Bలో ఉందా? లేదు. సో 1. 2 Bలో ఉందా? లేదు. సో 2. 3 Bలో ఉందా? లేదు. సో 3. 4 ఉందా? ఉంది. సో ఇది A minus B సెట్లో రాదు. 5 ఉందా? ఉంది. సో దిస్ విల్ బి A minus B. అదే ఒకసారి B minus A కూడా చేసి చూద్దాము. B minus A is 4, 5, 6, 7 minus
1 2 3 4 and 5. ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటే 4 ఉంది, 5 ఉంది, 6 7. ఇప్పుడు మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు? a minus b is not equals to b minus a in sets. క్లియర్గా అర్థం కావడానికి నేను ఒకసారి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ a మైనస్ b చూద్దాము. మ్యూ a b. కామన్ ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ? 3 and 4 సారీ 4 ఒక్కటే కామన్ ఎలిమెంట్. Sorry, there was no place, so couldn't write it clearly. 1 2 3 and 5 5 6 and 7. ఇది a and ఇది b. సో ఇప్పుడు a మైనస్ b అంటే ఓన్లీ ఇవి మాత్రమే. సారీ, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్లో 4 and 5 రెండు ఉంటాయి. సో హియర్ ఇట్ ఈస్ నాట్ 5. సో ఇప్పుడు ఇక్కడ a మైనస్ b ఏంటి? ఓన్లీ జస్ట్ ఈ పార్ట్ మాత్రమే. అదే b మైనస్ a చూద్దాము. a b mu 1 2 3 4 and 5 6 and 7. సో ఇక్కడ b minus a అంటే ఓన్లీ దిస్ పార్ట్. నౌ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.